ఇటీవల ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో జరిగిన ప్రమాదం కారణంగా ఈ పవిత్ర స్థలం వార్తల్లోకి వచ్చింది. ఈ ఘటనతో అమ్మవారి గురించిన ఆసక్తి మళ్లీ పెరిగింది. అనేక భక్తులు ప్రత్యేకించి భారతదేశం నలుమూలల నుంచి తమ కోరికలు తీర్చాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. పురాణాల ప్రకారం మానసాదేవి శివుని మనసులోంచి అవతరించిన కుమార్తె. ఆమెను విసారి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే శివుని విష ప్రభావాన్ని ఆమె శాంతిపరిచిందని నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పాముల దేవతగా ఉన్న ప్రత్యేకత ఏర్పడింది. మానసాదేవిని నాగదేవతగా లేదా పాముల రక్షకురాలిగా భావిస్తారు. ఆమెను పూజిస్తే సర్పభయం ఉండదని, పాము కాటు నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాదు సంతానం కోసం వేడుకుంటున్న దంపతులు కూడా ఆమెను ఆరాధిస్తే వారి కోరిక తీరుతుందని విశ్వాసం ఉంది. పురాణ కథనాల ప్రకారం ఆమె కుమారుడు అస్తికుడు సర్పవంశాన్ని రక్షించినందువల్ల కూడా ఆమెను పాములకు సంబంధించిన దేవతగా భావిస్తారు. హరిద్వార్ కు సమీపంలోని శివాలిక్ పర్వత శ్రేణిలో బిల్వ పర్వతంపై ఈ ఆలయం ఉంది. ఇది హరిద్వార్ పంచతీర్థాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం సముద్ర మథన సమయంలో అమృతం భూమిపై పడిన 4 ప్రదేశాల్లో ఒకటిగా మానసాదేవి ఆలయం చెప్పబడుతోంది. ఇక్కడ 2 విభిన్న రూపాల్లో మానసాదేవి విగ్రహాలున్నాయి. ఒకదానికి 3 ముఖాలు 5 చేతులుండగా మరొకదానికి 8 చేతులున్నాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి కొబ్బరికాయలు, పండ్లు, దండలు సమర్పిస్తూ దారం కట్టి తమ కోరికలు తీరాలని ప్రార్థిస్తారు. హరిద్వార్లోని ప్రసిద్ధ హర్కి పౌరి ఘాట్ నుండి మానసాదేవి ఆలయం కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రెక్ చేసి వెళ్ళొచ్చు లేదా రోప్వే ద్వారా కూడా ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ విధంగా మానసాదేవి శివుని కుమార్తెగా పూజించబడుతూనే పాముల దేవతగా విశ్వసించబడుతూ అనేక భక్తుల జీవితాల్లో శాంతి, భద్రత, అభిష్ట ఫలాలను ప్రసాదిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.